ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్న కామెపల్లి తులసిబాబు పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం తులసిబాబు విచారణకు రావాల్సి ఉండగా వ్యక్తిగత పనుల మీద తనకు వీలు కాలేదని 7 లేదా 8వ తేదీల్లో ఏదో ఒక రోజు వస్తానంటూ పోలీసులకు లేఖ రాశాడు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వైసీపీ ఎంపీగా ఉండగా 2021 మే 14న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సిఐడి కస్టడీలో ఉన్న తనపై భౌతిక దాడి జరిగిందని రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తునకు ప్రకాశం ఎస్పీ దామోదర్ను ప్రభుత్వం నియమించింది. కేసు విచారణలో భాగంగా రఘురామపై కొందరు ప్రైవేటు వ్యక్తులు దాడి చేసినట్లుగా గుర్తించారు. అప్పటి సిఐడి డీజీ సునీల్ కుమార్ వద్ద ప్రైవేటు సేవలు అందించిన తులసిబాబుపై అనుమానం వ్యక్తం చేస్తూ విచారణకు రమ్మంటూ ఎస్పీ దామోదర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ప్రకారం జనవరి 3వ తేదీ శుక్రవారం ప్రకాశం ఎస్పీ కార్యాలయానికి తులసిబాబు హాజరు కావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనని 7-8 తేదీల్లో తనకు సమయం ఇవ్వాలని తులసిబాబు లేఖ రాయడం సంచలనంగా మారింది. తన గుండెలపై కూర్చొని భౌతిక దాడి చేసిన వ్యక్తిని తాను గుర్తుపడతానని, విచారణ సమయంలో తనను పిలవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పోలీసులకు కోరారు. కానీ పోలీసులు ఆయనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు ప్రస్తుతం గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కార్యాలయంలో పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రఘురామపై దాడి చేసిన కేసులో నిందితుడు టీడీపీ కార్యాలయంలో పనిచేయడం పైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ కేసులో నిందితురాలైన గుంటూరు జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో డాక్టర్ ప్రభావతి 5వ నిందితురాలిగా ఉన్నారు.